వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తుఫాన్ నేపథ్యంలో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 35వ వార్డు వెలంపేటలో ఉన్న నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి వాసుపల్లి గణేష్ కుమార్ సార్, ఎన్ని కుటుంబాలకు పంపిణీ చేశారు, ఏ వస్తువులు పంపిణీ చేశారు? మా అధినాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మంతా తుఫాను ఈ ఉత్తర ఆంధ్ర అలాగే సెంట్రల్ ఆంధ్ర భారీ వర్షాలు కురుస్తాయన్నారో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి జాగ్రత్తలు వహించేలాగా వాళ్ళకి చెప్పాలి అని చెప్పేసి మనందరినీ కూడా పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ లక్ష్మీనగర్ అంటే వెలంపేట 35వ వార్డు దక్షిణ నియోజకవర్గంలో మా అధ్యక్షులు కనకారెడ్డి గారు, సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. బుజ్జి కానీ, విష్ణు గారు కానీ, అందరికీ మల్లా గారు కానీ, సుధా కానీ. ఏంటంటే చెప్పాలి, ఈరోజు ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా వర్షం కురిసినా కానీ పూర్తిగా మునిగిపోతుంది అన్నమాట. 3 రోజులు పైకి రావద్దని చెప్పేసి వారికి ఏమో ఆదేశాలు ఇస్తూ మనకి తోసిన ఒక 500 రూపాయలతో సామాగ్రిని చికెను, రైసు, అలాగే కూరగాయలు, ఆయిల్ ఇవన్నీ కూడా సుమారు 250 కుటుంబాలకి ఈరోజేమో మేమేమో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో నేను ప్రధానంగా ఏంటంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రాము, మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఆదుకోవాలి, కష్టాలు ఉండేటప్పుడు ఆదుకోవాలి. నేను మిగతా వాళ్ళందరూ కూడా చెప్తాను ఏంటంటే ఇంకా చిలకపేట ఆ ప్రాంతాల్లో ఉన్నారు, కోట వీధి, బంబుసరంగ్ వీధి, అలాగే అంబేద్కర్ కాలనీ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా మేము వస్తాము, మీకు కూడా చేస్తాము. కానీ ఈ 3 రోజులు కూడా అతి జాగ్రత్త వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. మేము రాజకీయం చేయడం రావట్లేదు. నేను ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా నేను చెప్తాను ఏంటంటే మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా సరే మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ఈ మంతా తుఫాన్లో బాధితులకి ఎవరికన్నా సరే ఆదుకోవడానికి రమ్మంటే మేము ముందుగా వస్తామని చెప్పేసి ఒక సోల్జర్స్ మాదిరిగా మేము పనిచేస్తాము మా వైఎస్ఆర్సీపీ నాయకులని చెప్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మేము కోరేది ఏంటంటే ఏదైతే ఈ మన తీరం వెంబడి మత్స్యకారులందరూ కూడా నివసిస్తూ ఉన్నారో మరి వేటకి ఉండదు, ఏమి ఉండదు, తినడానికి అసలు వాళ్ళకి ఏమి ఉండదు. దయచేసి ఫ్రీ రేషను ఒక 50 కేజీల రైస్ అనేది వారికి వితౌట్ ఎనీ ఆడిటింగ్ ఆ తీర ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుండి కృష్ణా జిల్లా వరకు కూడా ఇప్పించాలని చెప్పేసి నేను మరీ కూడా ఒక మత్స్యకారుడిగా కోరుకుంటున్నానని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అన్నమాట. తుఫాన్ నేపథ్యంలో అటు మత్స్యకారులు కానీ ప్రజలు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు చూస్తారు? ఈరోజు ఇది ఉడుడు మనకి 120 కిలోమీటర్లు స్పీడ్తో గాలులు వచ్చాయి. హై వెలాసిటీ విండ్స్ విత్ టొరంటల్ రెయిన్. ఆ రోజు మనం చూసాం అన్నమాట ఆ బీభత్సం ఎలా కొంచెం జరిగిందో. అంత బీభత్సం జరగదు కానీ ప్రాణ నష్టం జరగడానికైతే మాత్రం ఆవిష్కారాలు ఉన్నాయన్నమాట. అందుకే మేము ముందుగా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఏమాత్రం పైకి రావద్దు, కరెంటు దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఛార్జింగ్ చేసుకోమని చెప్పేసి, సెల్ అన్నీ కూడా ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోమని చెప్పేసి, సామాగ్రి ఏదైతే తిని సామాగ్రి ఉందో ముందే సమకూర్చుకొని ఉండాలి, పైకి రావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేము ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ప్రభుత్వాన్ని కూడా ఆదుకోమని చెప్పేసి నేనైతే మేము కోరుతా ఉన్నాము. ఇది ఉదారంగా చేయాలి ఈ పని అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నామన్నమాట. సో ముఖ్యంగా ఏదంటే ఈ టొరంటల్ ట్రైన్ వస్తుందో 110 కిలోమీటర్ల స్పీడ్లో వస్తుందో కంప్లీట్గా పైన అంతస్తులో ఉండే వాళ్ళందరూ కూడా రూప్స్ అన్నీ ఎగిరిపోతాయి. దయచేసి మీరు ఆ ఖాళీ చేసుకొని కిందకు రావాలి. అలాగే తీర ప్రాంతంలో ఉండే కమ్మలిలన్నీ కూడా ఎగిరిపోతాయి. మత్స్యకారులందరికీ కూడా ఇది ప్రాణ నష్టం కూడా జరగడానికి హాని ఉందని చెప్పేసి సముద్రం కూడా ముందుకు వస్తుంది. ఎంత వెనక్కి వెళ్తే అంత ముందు కూడా ఈ సైక్లోన్ వచ్చేటప్పుడు, ముఖ్యంగా సైక్లోన్ ఉండేటప్పుడు పర్వాలేదు కానీ సైక్లోన్ విడిచేటప్పుడు అప్పుడు ఒక హోల్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట, ఒక వ్యాక్యూమ్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. ఆ వ్యాక్యూమ్లోనేమో ఒకేసారి గాలి కొట్టుకొని ఇక్కడుండే ఇల్లులు అన్ని రూప్స్ అన్నీ ఎత్తుకెళ్ళిపోతుందన్నమాట. ఆ రకమైన బీభత్సం కలిగిస్తుంది. కాబట్టి ఈ మంతా తుఫాను అతి జాగ్రత్త వహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అన్నమాట. 250 కుటుంబాలకు ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున నిత్యావసర వస్తువులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందించడం జరిగిందని, అలాగే మత్స్యకారులు 5 రోజులు వేటకి వెళ్లరు కాబట్టి ఒక్కొక్కరికి 50 కేజీలు చొప్పున ప్రభుత్వం రైస్ను కూడా అందించాలని చెప్పి వాసుపల్లి గణేష్ కుమార్